ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. తాజాగా హిమాయత్ నగర్లో బీజేపీ సెంట్రల్ జిల్లా కార్యదర్శి నర్సింగ్ ముదిరాజ్ ఇళ్ల స్థలాల పేరుతో నకిలీ పట్టాలు ఇచ్చి డబ్బులు వసూలు చేసిన ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు స్పందించకపోతే ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏ పార్టీ అయినా బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామనో లేకపోతే 5 లక్షల రూపాయలు మరి ఇల్లు కట్టుకోవడానికి ఇప్పిస్తామనో నువ్వు డబ్బులు అడిగితే మీరు కంప్లైంట్ చేయాలని చాలా క్లియర్ గా చెప్పాను. మొన్ననే నారాయణగూడలో చాలా మందికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని చెప్పి మరి కొంతమంది నాయకులు డబ్బులు తీసుకురని సమాచారం వచ్చింది. నేను ఇన్స్పెక్టర్ నారాయణగూడ గారికి చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. మీరు ఇమీడియట్ గా కేసు పెట్టి బాధ్యులైన వారికి న్యాయం చేయండి. ఎవరైతే మరి డబ్బులు ఇచ్చి మరి కష్టార్జితాన్ని వాళ్ళకి ఇచ్చి నష్టపోయిందో వాళ్ళకు న్యాయం చేసే బాధ్యత పోలీస్ పైన ఉంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఇన్స్పెక్టర్ మీరు చర్య తీసుకోకపోతే నేను వారి మీద చర్య తీసుకోవడానికి కమిషనర్ గారికి అవసరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే పేద ప్రజలకు ఎప్పుడు కూడా ఆర్థిక భారం పడవద్దు అనేది ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఇందిరమ్మ ఇల్లు విషయంలో కానీ 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం కానీ ఇప్పుడు మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు గతంలో ఇస్తే కొల్లూరుకు అంత దూరం ఎందుకు పోవాలని చెప్పి చాలా మంది పోలేరు. కాబట్టి ఉన్న చోటనే ఇల్లు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి మీకు ఉన్న చోట ఇల్లు ఇచ్చే బాధ్యత మాది.